సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకే మరో చీర. బావా ఒక్క నిమిషం తుమ్మకుండా ఆగితే ఈ జన్మకి ఫోటో తేమలదు. అయ్యా మీ దానాలకు దండం. నాన్న, డాడీ, వాణ్ణి ఆ రాస్కల్ని జైల్లో పెట్టించు, ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపే. అలాగేనమ్మా. సర్కిల్ ఆనే జైల్లో పెట్టించి ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపించేయి. అలాగే. ఎవరు మామయ్య గారు? ఎవరినమ్మా? వాణ్ణే, ఆ రాస్కల్ని. ఆ రాస్కెల్ని. ఏ రాస్కల్ని? ఏ రాస్కెల్ని అమ్మా? వాడే ఆ నర్స్ పిల్ల అన్న బాబ్జీ అని పచ్చి రౌడీ. మొన్న రాలేదు ఆ కొబ్బరండ్ల ముఠ వాళ్ళ కొడుకు. భద్రయ్య కొడుక? అతను కొడితే గిడితే నీ అన్నని కొట్టాలి గాని నీ జోలికి. అదే కారు ఆపి మీదకొచ్చి శివన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టాడు. అయితే సెక్షన్ 302 కత్తితో పొడి చేస్తానని బెదిరించాడు. అమ్మో, సెక్షన్ 344 304. అబద్ధాలనా? అతనేం కొట్టలేదు. అన్నయ్య అబద్ధాలు. ఇది తెలిస్తే వాడు చంపేస్తాడని భయపడి నిజం ఒప్పుకోవడం లేదు. సర్కిల్ అరెస్ట్. సైకిల్ చైన్ దెబ్బలైతే ఒంటి మీద గుర్తులు అడుగుతారు బావా. అదే కొట్టాడని పెద్ద మనిషిని నేను కేసేస్తే దెబ్బలో గుర్తులేటరా గాడిద అని. అవునులే, చర్మం దళసరైనా గుర్తులు కనిపించవు. నువ్వు నోర్మయ్యా. అసలు నేను చిత్తగూడ జైల్లో పారేయాలి. ఈ నాటకానికాల బాగోతం అంతా నీది. ఎల్లా పోలీసులు లోపల పదపదే. మనకేంటయ్యా భయ్యం? వాళ్ళు దారి తప్పో దావానుకో వచ్చుంటారు. ఆ సరికి ఇక్కడ దొరకదని వాళ్ళకి తెలిసి ఉండదు. అవుననుకో, కానీ ఇక్కడ బాబ్జీ అనే కుర్రాడు ఎవరో? నేను కాదు. తెలుస్తోంది. నేను కాదు. నువ్వా అని అడగలేదు, ఎవరు అని అడిగాం. నేనే. సుబ్బారాయుడు గారు అమ్మాయి కారు దారి కట్టొచ్చి ఆపేవా లేదా? ఆపాను. అదే బస్సు అనుకుని. కాదు, కారు అనుకునే ఆపాడు. నువ్వు ఇస్సంటే నేను బుస్సు అంటాను. ఇది నా గుమ్మం, జాగ్రత్త. కారులో శివరాంని సైకిల్ చైన్తో కొట్టేవా లేదా? నేనా? కాదు, నేను. ఓహో, ఏం పాపం? షడప్! కత్తి చూపించి చంపుతానని బెదిరించేవా లేదా? సర్కిల్ గారు, మాంగారు మాటిని తప్పుడు కేసు బనాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందట? అంటే ఒప్పుకున్నట్టేగా ఇది తప్పుడు కేసు అని. లాయర్ గారు, మనమేమిటో మన సంగతి ఏమిటో మీరు చెప్తారా లేక మనం చెప్పాలా? అదే తెలుసు కదా అబ్బాయి సర్కిల్, మన బాబ్జీ విద్యార్థి సంఘాల ఫెడరేషన్ నాయకుడు కదా. అంచేత మనం కేసు పునాది సరిగ్గా లేకుండా బనాయిస్తే మన ఇద్దరికి మన బాస్ కి కూడా పునాది కదిలిపోతాయి. విద్యార్థులంటే తేనె పట్టు కదా. ఓ ఐ సీ. ఓ యు సీ వాట్ యు సీ. ఈ కేసు పేపర్లకు ఎక్కుతుంది. ఆ తర్వాత మంత్రివర్గం, అసెంబ్లీ, ఐజీస్ ఆఫీస్, ఆఖర్న డిస్మిస్. సరే, ఈసారికి మీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందో గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించాలి. అదే, నేను మీ అన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా. పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను. ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే. ఇదిగో, సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికెళ్ళలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే. కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ కాయ్ హాయ్ హాయ్ కాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ 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 కాయ్ 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 జాయ్ 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 కాయ్ జాయ్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సిట్ డౌన్. సార్ ఐ సే సిట్ డౌన్. నిన్న మనం పాఠంలో చెప్పుకున్నాం, వృక్షశాస్త్రంలో మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు. సైలెన్స్. కొబ్బరి ఆకు, కొబ్బరి కాయ, మట్ట, కొబ్బరి కళ్ళు. వాట్స్ రాంగ్ విత్ యు ఆల్? ఏమిటా నవ్వులు? నీకేమైనా పిచ్చి పట్టిందే? నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్. మాకు అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా. ఓ ఐ సీ. అదే వెరీ బ్యాడ్. ఆయన మన కాలేజీకి లక్షల విరాళం ఇచ్చారు, విద్యార్థులకి సాయం చేశారు. అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇకపైన ఎవరు వాడకూడదు. టెంకాయ అన్న మాట వాడచ్చా సార్? నా నారికేళం. బాబ్జీ, నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి, జాగ్రత్త. సార్ ఐఎమ్ వెరీ సారీ సార్. ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్. సిట్ డౌన్. అతనే సార్ ఈ అల్లరికి లీడర్. ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్. వాట్? క్లాసులో? అవును సార్, అందరూ చూశారు. ఇజ్ ఇట్ నిజమా? బాబ్జీ, గెట్ అప్. ఏంటి సార్? సార్ ఏంటి సార్? సార్, నా సొరుగులు సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు. నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్. అనురాధ, ఇది ఒక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు. కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను. కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను లేదు. కాబట్టి ఇవి స్వాధీనపరుచుకుంటున్నాను. సుబ్బారాయుడు గారు కింగ్ మేకర్, మంత్రి మేకర్, మంత్రులకు రాజు, దాతలకు ముద్దాత. ఏంటి తిరగాసు? మీరెవరో వచ్చిన పని ఏంటి? మీరు బయట పని. అయ్యా, నా పని మీ ఆశీస్సులు అక్షంతలు పుచ్చుకోవడం. కూకోండి. కూర్చోను. మీ ముందు కూర్చునే యోగ్యత ఇప్పుడు నాకు లేదు. మీరు నన్ను మంత్రి చేశాకే కూర్చోటం. ఏం నా ఏదో అంత బారా? ఏమీ తెలియనట్టు బావగారు. అయ్యా, మిమ్మల్ని పరాభవించిన ఆ మంత్రి పెద్ద మర్రి చెట్లాగా కూలిపోయాడు కదా. వాడితో పాటు గవర్నమెంట్ మొత్తం పడిపోయింది కదా. మరి పోలేంటే ఇదిగో వాడికి అంత అర్థంతో పేపర్లోనే. అయ్యా, సంగతిది. ఈసారి ఎలక్షన్కి మా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. గెలిస్తే అది మీ చేతిలో ఉందనుకోండి. మంత్రి సీటు కూడా టికెట్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ శాఖ రావాలో వాటాలు వేసేసుకుని లోపలికి అడిగే అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నాం. నాది ఆర్థిక శాఖ. అందుచేత ఇలా నేను గెలవటం, అలా మంత్రిని అవ్వటం, అలా నేను మంత్రి కాగానే ఇలా మా అమ్మాయి డాక్టర్ ఉషారాణి ఎంబీబీఎస్ మీ కోడలుగా కట్టి పెట్టడం ఖాయం. మామయ్య గారికి దండం పెట్టమ్మా. మంత్రి గారు ఏం కొన్ని ఇందులో తిరగసేంటి? తమరికి తెలియదే ఉంది. తమరు వత్తాసు లేదే ఎందులోనూ ఎవ్వడూ పాస్ కాలేడు కదా. పాండవుల పక్కన శ్రీకృష్ణ పరమాత్మల తమరు నా పక్కన నిలబడాలి. నన్ను దీవించి 1 లక్ష రూపాయల అక్షంతలుగా నా మీద చల్లాలి. ఈ ఎలక్షన్ చక్రం తిప్పాలి. అమ్మో, 1 లక్ష రూపాయలే? మా మంత్రి గారు అనేది ఏంటంటే, మీరు పేదలకు మంత్రులు, మీరు మాకు మంత్రులను. ఇంతగా ఆయన చెప్పేది ఏంటంటే,
మీరు అడిగిన లక్ష చెక్ రూపంగా ఇస్తాము. మీరు ఎమ్మెల్యే అయి మంత్రి సీట్ ఎక్కాక అప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ తీసుకోండి అని. అయ్యా, తమరి మంత్రి గారి బుర్ర బందరు పర్ర. మనం కొబ్బరి తోట వేసినప్పుడు అది పెరిగాక కాయా కళ్ళు దిగాక నీళ్లు పోస్తా ఉంటామండి. అలాగే ఇదిను ఎలక్షన్ ముందు 70 ఇవ్వటం, గెలిచిన తర్వాత మీరు ఇచ్చేదేమిటి? మంత్రి గారు కూతురు అంటే మైలున్నర క్యూ ఉంటుంది ఎదురు కట్నాలతో. అయితే 10 గింజలు నాడితే 1,00,000 గింజలు పండుతాయి. మరి 1,00,000 నాడితే అంతేకన్నా. మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఇయ్యకుడుగా రావటం డబుల్ గ్యారంటీ. అమ్మా నమస్కారం. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అంటే చాలదు, మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా, 18 మంత్రిగిరి అయ్యా, నాకు కాలేదయ్యా అంటుంటే. నాన్న మంత్రి పదవట. మంత్రి పదవా? అదే కదా. నేనా? చచ్చా, నుంచో నాన్న, నుంచో నాన్న, ఎలక్షన్స్ లో నుంచో నాన్న. నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. ఉండండిరా, నీకెవరా బుర్ర ఉందా అని. నేనంట మంత్రినంట. 22. ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు. పూచి నాది. ఏమయ్యా పిలిచి పిల్లనెత్తానంటే కాలేదంటావే? నాకేం బట్టే, నా గొడవలో సరిపడా ఉన్నాయి. నీకెన్ని గొడవలున్నా సుబ్బారాయుడిని దెబ్బ కొట్టి తిరాలి. కరెక్ట్. ఆయన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరు దేశాన్ని పంచుకు నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకే. నాకేమంటే ఎలాగండి? దేశంలో మీరు ఒకళ్ళు కారా? పనంతా పాడు చేసే. నువ్వు ఉండవయ్యా, నీకు నచ్చకపోతే పాయే, నేను నిలబడతాను. నువ్వా? ఏ పనికిరానా? నీ మొగం నీకేడు చదువా సంధ్య? దేశ సేవకి చదువు సంధ్యలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ 2 సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. కలిసి ఎంత అవుద్ది వకీలయ్యా? అబ్బే 25 లోపు, అది నేను చూసుకుంటాను. మానవ రచ్చకెక్కడం నాకేం బాగలేదు. ఒప్పుకోనన్నా, మేమంతా పనిచేస్తాం నాన్న. అమ్మ గెలుస్తుంది, తప్పకుండా మంత్రి అవుతుంది. అవునా? ఓకే. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. ఆగలగా ఏరా, నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా? ద్రోహం నీకు కాదు బావా, ఎగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా? లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు నిలబడతా అన్నాడు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తామన్నారు. నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటే పోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలబు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకే ఉట్టి ఆడదానికి ఎవడేస్తాడు బాబా ఓటు. రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్ళి నవ్వచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. నీ అమ్మగాడు బంగారం గాను, నీ బుర్రలో ఎంత గుంజుందంట్రా. రాజకీయం అంటే అదే కదా. అక్కడే ఉండి వాళ్ళ గుట్టుముట్లన్నీ మన క్యాంపుకి చేరేసి మరి ఇక్కడికి వచ్చేసావేంటి? ఎల్లు ఎల్లు. నస 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 నస. ఏంటి నస 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 నస? నస 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 అంటే క్యాసు. క్యాసా? ఓరి. ఇదిగో 10,000 సరిపోద్దా? అంత కుర్రకారు జనం కదా, వాళ్ళని దారి మళ్ళించాలంటే. సరే ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం. మరి నువ్వు వెళ్ళు, ఎల్లు. ఓ మహాలక్ష్మి, మంచి వాళ్ళనే గెలిపించు.
హద్దు మీరావు. నేను కూడా లెంపకాయ కొట్టగలను, కానీ కొట్టను. ఏ నాకు సభ్యత ఉంది కాబట్టి. అయితే కారింది కాదు. నీకు కూడా చదువు సంస్కారం ఉన్నాయనుకుంటున్నాను కాబట్టి ఏదో ఆవేశంలో కొట్టాను, సారీ అని చెప్పు. నేను చెప్పను. చెప్పు. నన్ను కొట్టిన చెంపదెబ్బ మా విద్యార్థులందరికీ తగిలింది, సారీ చెప్పు. సారీయా? చెప్తాను. మన బంగారు తల్లి కాబోలు. డాడీ డాడీ వాళ్ళని అరెస్ట్ చేయించు. అలాగేనమ్మా. సర్కులా అని అరెస్ట్ చేసే. కాదు, జైల్లో వేసి ఊరేయించేయి. 88, 89. అలాగేనమ్మా. 90, 91. అల్లుడా జైల్లో వేసి ఊరేయించు. ఎవరినమ్మా? వాడే డాడీ, ఆ రాస్కల్, ఆ పోకిరి. నీకు తగిలే వాళ్ళందరూ వాళ్లే కదా. వీడి పేరేమిటి అని? నేను ఆ నోట్తో చెప్పను. వాడే మొన్న అన్నయ్యకి మస్కా ఇచ్చిందే ఆ నర్స్ పిల్ల, తాను అన్నగాడు. ఓహో, మన భద్రయ్య కొడుకా? వాడు మంచాడేనమ్మా. నోట్లో వేలెడితే కొరకలేడు. వేలు పెట్టి చూడు, వేలు కాదు, మనుషుల్నే కొరుకు పీక్కు తినేస్తాడు. కానిబల్ అంటే నరమాంసాహారి. నోర్మే. ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం, ఇవాళ కొడుకు నిర్వాహకమునా? ఏమిటమ్మా? ఏమిటి నన్ను నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. నిన్న ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాస్ కు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా, కొబ్బరి చిప్పలు చేస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు గడి. ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా? ఏం చేయలేదు. మరి అబ్బా, అది కాదు నాన్న. Shut up. నేనా పాట? చెప్పు తల్లి, ఏమిటి? మరి మరి చెప్పమ్మా. అదే అదే నాన్న, వాడు ఆ పని చేశాడు. ముద్దెట్టుకుని చేయదన్నాడు. అందరిలో సర్కిల్ అని అరసే. సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా, అటెండెన్స్ కి. ఉద్ధరించాడు రాస్కెల్. ఆడికి ఎన్ని గుండెలు, ఎంత పొగరు. హలో కాలేజీయా? నేను సుబ్బారావు గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, అలాగే. ఏమోకే? ఏంటి ఓకేనాయా? నా బొంద. అలాగే సార్, అలాగే. ఏనోయ్యా, ఆ భద్రయ్య కొడుకుని అర్జెంట్గా డిస్మిస్ చేయి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బడిలోకి రాకుండా డీబోర్ చెయ్యి. ఓకే. వాడి పేరు నాన్న? వాడి పేరేంటయ్యా? ఓకే సార్, ఓకే. అదే తెలీదు, కనుక్కుంటాను. బాబ్జీ, బిఎస్సి సెకండ్ ఇయర్. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. సార్, కారణం ఏదైనా చెబుదామా అక్కర్లేదా? నేను చెప్పడమే రేదనం. మా కాలేజీ నేను పొమ్మన్నాను, నేను డిస్మిస్ అంటే డిస్మిస్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.